అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా నాన్నతోటి మా స్వగ్రామం మునిపంపులలో ఉన్నాను. మా నాన్న పేరు గోపాల్. చిన్నప్పటి నుంచి ఏం పని చేసేటోనివి? వ్యవసాయం చేసేది, తాళ్ళు ఎక్కేది. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు, చిన్న పోరగానే ఉన్నప్పుడు బడికి పోయినావా లేక పని చేసినావా? ఎడి పోయినావు? ఇక బడికి పోలేదు. కొంచెం పెద్ద కాగానే ఇక జీతం ఉన్నా. ఎవరి దగ్గర ఉన్నావు? కోమటరత్నం కాడ. ఏం చేసేది జీతం ఉంటే? పసల కాడ ఉన్నా. ఏమి ఇచ్చేది నీకు మరి పసల కాడ ఉంటే? కొంచెం రోడ్లు ఇచ్చేది. అయితే మా అమ్మ నాన్న మామూలుగా వ్యవసాయము తాళ్ళు ఎక్కడం, మరి గీత కార్మికులు కాబట్టి చాలా కష్టపడి మమ్మల్ని కూడా పెంచడం జరిగింది. అయితే మా అమ్మ అనుకోని కారణాల వల్ల చనిపోవడం జరిగింది. సరే, హార్ట్ అటాక్ అని 2014లో తెలంగాణ వచ్చిన రోజే జూన్ 2 నాడు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మా అమ్మ కూడా మంచి సింగరు. మరి మా అమ్మ బతుకమ్మ పాటలు కానీ ఇంకా అనేక పాటలు పాడేది. మా అమ్మకు చాలా అంటే స్కిల్స్ కూడా బాగుండేది. పొరకలు అల్లడం కానీ లేకపోతే ఇంకే ఏ పనైనా మామూలు సిబ్బి అప్పుడు అన్నం ఇట్లా ఆరబెట్టి సిబ్బులు కానీ ఇట్లా అల్లడం కానీ ఓరికోత లేకపోతే అన్ని పనులు కూడా చేయడం చాలా వచ్చేది. కూలికి పోయేది. అన్ని రకాల పనులు కూడా చాలా తెలివిగా చేసేది. ఆ తర్వాత రాత్రి బళ్ళు పెట్టినప్పుడు మా అమ్మ మామూలుగా రాత్రిపూట బళ్ళకు పోయినప్పుడు మరి చదవడం కూడా నేర్చుకుంది. ఆ విధంగా అక్షరాలు రాయడం, చదవడం, నెంబర్స్ ఇవన్నీ కూడా నేర్చుకుంది. అంటే ఆమెను ఆ కాలంలో చదివిస్తే మరి అప్పుడే అవకాశాలు ఆమెకు చదివే అవకాశాలు ఉంటే అప్పుడు విద్యారంగంలో మరి వెనకట ఎవరు మరి బళ్ళకు పంపించిన వాళ్ళంటే జస్ట్ ఉన్నత వర్గాల వాళ్ళు, అంతో ఇంతో కొంత ఆదాయం ఉన్న వాళ్ళు మాత్రమే మరి పంపించడం జరిగింది. అప్పుడు మరి మా అమ్మ నాన్నలను ఎవరు కూడా బడికి పంపించిన దాఖలాలు అయితే లేవు. జీతం ఉన్నావు. జీతం ఉన్నప్పుడు మరి ఏమేం చేసేదాడా? జీతం ఉండి పదకాడు ఉన్న నుంచి మళ్ళీ సంవత్సరం 2 సంవత్సరాలకు ఈ నాగలు పెట్టినా. నాగలు తిన్నా. నాగలు తినేది, మూట కొట్టేది, పసలకాడికి పోయేది, మళ్ళీ ఎడ్ల మేపుకొని వచ్చేది, మూట కట్టేది. అన్నం ఊరు పెట్టేది. అప్పుడు అన్నం ఉండేనా? నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఏమేమి ఎట్లా? అన్నం ఏమంతా అన్నం ఇక మా అమ్మ ఇంత ఆరబెట్టిన అన్నం, ఇంత పెద్ద కుండ నిండా సేరు పోసి ఆరబెట్టి గంజి, ఇక గంజి పోసుకొని తాగేది. అన్నం కలుపుకొని ఏదైనా కూర చేస్తే కూర, ఇక కూరతో తిని ఇంత గంజి పోసుకొని తాగేది. ఇక ఇబ్బందులు ఉండే అప్పుడు. ఓకే. ఇప్పుడు అంటే వాళ్ళ దగ్గర నువ్వు ఆ పని చేస్తే నీకు వాళ్ళు ఏమి ఇచ్చేదాళ్ళు మరి నీకు? 3 బుడ్లు. 3 బుడ్లు అంటే ఏం చేసి అవి బియ్యమా వడ్లా? వడ్లు అంటే 3 అంటే నెలకు 3 బుడ్లు. ఇక ఆంచి నాగలి మూట ఇక కొడతాప్పుడు ఇక తూమాడు ఇచ్చేది, తూమాడు వడ్లు. మరి ఆ వడ్లను ఏం చేసేది అప్పుడు? మరి ఆ వడ్లు ఇస్తే అమ్మ నాన్నలకి ఇచ్చేదా? అమ్మ నాన్నే వాళ్ళు పట్టించుకునేది, పట్టించేది. అంటే అన్నం దొరికేదా అప్పుడు? అన్నం మామూలుగా దొరికేది, ఏమంత దొరకపోయేది. ఇక ఆడ సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నా, 3 సంవత్సరాలు ఆ నుంచి ఎనవ రంగయ్య తాడున్నా. ఇక ఆయన దగ్గర ఏం పని చేసేది? రంగయ్య దగ్గర తెలంగాణ ఎడ్ల మేపాలి. రాత్రిపూట కూడా పోవాలనా? రాత్రిపూట పోవాలి. పోయి ఆయన వెంకయ్య ఉండే రంగయ్య అన్న 2 మూటలు. ఇక ఆయన మూట నేను మూట. ఆ రాములు కొడుకు మూట కట్టించేది. ఇక పోయేది, పండుకునేది ఆయన. ఇక మూట కొట్టేది నేనే. తెలంగాణ మూట కొట్టేది. ఇక పొద్దున్న దాకా పసల కాడికి పోయేది. ఇక మాపటి నన్ను తీసుకుపోయి కాలు అవతల ఈ రాములు తీసుకుపోయేది, ఆడ అవతల తోలేది. ఆయన పెళ్ళి అయ్యిండే. ఇక ఆయన ఇంటికి వచ్చేది. నేను ఇక అక్కడనే చెట్టు కింద ఒట్టు కింద పండుకునేది. ఎడ్ల మేపు. అంటే చీకట్ల అంత చీకట్ల మరి అక్కడ మరి ఎడ్లు కనబడేదా? మరి ఎటు పోతున్నాయి? ఎట్లా కనబడేది? అంత కంచె అప్పుడు కట్టకై మొల కట్టకై ఆ కంచాలనే ఇక అటు పెడితే మేసేది. ఇక చెట్టు కింద బొట్టు కింద బస్తాలు అప్పుడు అవి మామూలుగా బస్తాలు వేసుకొని ఆడ పండుకునేది. మరి ఎడ్లు ఎక్కడైనా పోకపోయేదా? పోకపోయి మళ్ళీ లేచి చూసేది. అప్పుడప్పుడు లేచి మళ్ళీ ఎటు పోతున్నాయి చూసేది. అక్కడ జర దూరం పోతే మళ్ళీ దగ్గర కొట్టుకొచ్చేది.
మళ్ళా పొద్దుగాల లేచి మళ్ళీ ఎట్లా కొట్టుకొచ్చుకునేదా ఎట్లా? మళ్ళీ ఆయన చీకటితోనే వచ్చేది. వచ్చి ఎట్లా కొట్టుకొని నన్ను లేపుకొని మళ్ళీ వచ్చేది. మూట కట్టించి మళ్ళీ ఇక ఆయన మళ్ళీ మూట కట్టాలి. మూట అంటే వెనకట బావిలోకి వెళ్ళి మామూలుగా చేదాడు మామూలు ఇప్పుడు నీళ్ళు చేదినట్టు చేది మళ్ళీ అలా పోయాలి మొత్తం పొలాలకి. మోటార్లు కానీ అవి ఏమి లేవు అప్పుడు. లేవు. మామూలు ఇప్పుడు మోటార్ వేస్తే పోతున్నాయి, కాలువల ద్వారా పోతున్నాయి కానీ ఉన్నాయి కానీ అప్పుడు లేవు. అప్పుడు ఏమి వెనక గుంజి బొక్కెర ఉంచి మళ్ళీ ఎడ్డాలు ఇచ్చేది, అవసరం పోసేది. ఎట్లనే ఇట్లా ముందుకు తీసుకుపోవాలి మళ్ళీ వెనకకు తీసుకురావాలి. ఇట్లాంటి మూట అనేది ముందుకు పోవాలి వెనకకు రావాలి. మొత్తం పొలానికి మరి ఎంత పొలం బారిచ్చేది అప్పుడు? పొలం ఆరేది 2 ఎకరాలు. సరే, అంటే ఆ తర్వాత మళ్ళా నువ్వు మరి ఎట్లా బతికినవు? అంటే ఎప్పుడు అలా జీతంనే ఉన్నావా? ఇక జీతం ఉన్నాయి. ఇక ఆ నుంచి ఇక జీతం చాలించుకొని కూలినాలి పోయేది. ఇక పోతే రూపాయన్నర ఇచ్చేది. ఏది కూలికి పోతే రూపాయన్నర. ఇక పెంట ఎత్తాలి, ఇల్లు మన్ను కొట్టాలి. ఆ మన్ను కొట్టి మన్ను ఎత్తాలి వాళ్ళకు డ్రైవర్ బండి ఆయనకు. ఓకే, అట్లా రూపాయన్నర వస్తే మరి రూపాయన్నర తోటి అమ్మ నాన్నకి ఇచ్చేదా? అమ్మ నాన్నకి ఇచ్చేది. రూపాయన్నరను తోటి అప్పుడు ఏమేమి వచ్చేది మరి? ఇక దుకాణం మీద పోతే ఇక దమ్మిడి చిన్న చిన్న వస్తువులు. ఆ తర్వాత మరి అట్నే ఇక కూలి పోయినావు. కూలి పోయిన తర్వాత మరి తాళ్ళు ఎప్పుడు ఎక్కడ నేర్చుకున్నావు? తాళ్ళు ఎక్కడ నేర్చుకుడు ఇక పెండ్లి అయినాక ఆయన పుష్కమ వెంకట అటు ఎక్కడ నేర్పిండు. ఇట్లా అని గీత నేర్పిండు. ఇక ఆనించి మామూలుగా పట్టుకున్నా చిన్నగా. ఇక తాళ్ళు ఎక్కడు ఇక మామూలుగా పట్టుకొని తాళ్ళు మీదని ఇక బతికినా. అంటే అట్లా తాళ్ళు మామూలుగా విడిచిపెట్టి కూడా అమ్మ తాళ్ళు ఎవడని మళ్ళా పోతే ఈయన మా ఇంట్లో సత్తా ఉండే. ఆయన పెళ్ళి అప్పుడు పైసలు మా నాయన పుట్టలే ఆడ పురుషేపటల తర ఉంటే 1000 రూపాయలు ఇచ్చిండు. జీతం ఉండాలి. 1000 రూపాయలు ఇస్తే రేగట్ల జీతం ఉన్నా. రేగట్ల సద్దాలు, జొన్నలు, ఉలువలు, పెసలు అన్నీ వేసేది. అందులో నేను ఒక కాపాయన. ఇక అందులోనే ఉన్నా. అందులో 2 ఏళ్ళు ఉన్నా. ఇక ఆ నుంచి ఇక పక్కకు వెళ్ళినా ఇక ఉండొద్దని. ఓకే, ఇక ఆంచి మళ్ళా మామూలు సొంతం పట్టుకున్నా. ఇక తాళ్ళు ఎక్క నేర్చిన తాళ్ళు ఎక్కున్నా. చిన్నగా తాళ్ళు ఎక్కినా. మరి అంతకుముందు హైదరాబాద్ పోయినావు అని అన్నారు చిన్నగా ఉన్నప్పుడు. రిక్ష తొక్కినావంట, తొక్కినావా? రిక్ష తొక్కుడు పెళ్ళి అయినాక ఇక మళ్ళీ తాళ్ళు బంద్ చేసి ఇక్కడ తాళ్ళు బంద్ కాగానే కళ్ళు వెనక పట్టగానే రిక్ష తొక్కేది. కళ్ళు ఒక్కోసారి 3-4 నెలల దాకా కళ్ళు కాదు. అవి వెనక పట్టగానే నా 3 సంవత్సరాలు ఇక అప్పుడప్పుడు పోయేది, తాళ్ళు ఎక్కేది, వచ్చేది. అది రిక్ష దొక్కి వచ్చేది. అంటే రిక్ష అంటే ఎవరు ఇచ్చేది మరి? ఎవరు తీసుకుపోయారు మిమ్మల్ని హైదరాబాద్కి అప్పుడు రిక్ష కోసం? రిక్ష కోసం నేను ఎక్కడ నేర్చుకున్నా, అది తొక్క నేర్చుకున్నా. అదే కానీ ఆడికి ఎవరు తీసుకుపోయేది మరి? ఆడ ఎవరు ఇచ్చేది నీకు రిక్ష? మరి రిక్ష కొనాలిగా. మరి రిక్ష కొన్నావా లేదా వేరే వాళ్ళ కిరాయికా ఎట్లా? మన గౌడ్సే లింగవాణి ఉండే లింగయ్య, ఆయనకు ఉన్నాయి 10 రిక్షలు. ఇక ఆయనే వాళ్ళ ఇంటనే ఇక్కడ ఉండు గోపాల్ అంటే అన్నే ఉన్నా ఉండి ఒక్కనే. ఇక ఈ రిక్షా ఇక అటు ఇటు రిక్షా ఒక్క నడిచిన రిక్షా ఆయన ఇచ్చిండు. ఇక అటు ఇటు ఏంది పావుల 30 పైసలు 40 పైసలు ఇంతే. ఇక ఆడికన్నా దూరం పోతే 50 పైసలు 1 రూపాయి ఇస్తే మా గగ్గలో ఉండే అప్పుడు. ఇక అంతవరకు అటు ఇటు
మరి ఇప్పుడు ఆ అమ్మని తీసుకోపోయినావా లేక ఒక్కనే పోయి ఒక్కనే పోయేది, ఆ, నెల దొక్కేది, నెల 2-3 నెలలు దొక్కేది 2 నెలలు దొక్కేది, వచ్చేది వచ్చి మళ్ళీ తాళ్ళు ఎక్కేది. మళ్ళీ ఈ తాళ్ళు అప్పుడు వెళ్ళకనే పోయేది, మళ్ళా పోయేది. అప్పుడప్పుడు 1 రోజు 2 రోజులు వచ్చి మళ్ళీ పోయేదా? మళ్ళా పోయేది. మరి అమ్మ ఏం చేసేది ఇక్కడ? అమ్మ ఇంత ఇక కూలినాలు కలవడం పోవడం అమ్మ పోయేది. మీకు అంటే భూమి లేదు ఏది లేదా? మాకు ఏది లేదు, ఒక గుడిసె తప్ప ఏం లేదు. అది బోటు మీద గూడెం, బోటు బోల గూడెం అని, బోటు మీద గూడెం అని, ఆ గూడెంని ఇక మా అమ్మ అన్న బతికేరు. ఇక మేము అన్న పక్క పంటి నా పెళ్ళి అయినాక ఇతర పక్క గుడిసె వేసుకున్నాం. ఇక అనే ఉన్నాం. ఇక మా పెద్దన్న ఏమైనా ఇరుటా అని పోయిండు, ఇక హైదరాబాద్ పోయిండు. ఆయన మీరు 5గురు అన్నదమ్ము, 5గురు కదా అన్నదమ్ము, 5-6 వీళ్ళు 5గురు అన్నదమ్ములు. మళ్ళీ మా అమ్మతో కూడా 5గురు అక్క చెల్లెలు, 3 అన్నలు వాళ్ళు. వాళ్ళకైతే ఆమె మా అమ్మ కూడా రెండోగా 5గురు అక్క చెల్లెళ్ళు. మరి మా నాయన కూడా 5గురు అన్నదమ్ములలో రెండోగా ఆయన. మామ ఆవు పేరు ఇచ్చిండు అర్ణం అని, అదే కట్నం. అదే అప్పుడు ఇక అది పెద్దగా అయింది. ఈ చీనేది ఈ చీన కూడా పెద్దగానే అయింది. ఇక అంచి ఇంత మంది ఇంత భూములు మొత్తం పట్టుకొని వేరే వాళ్ళ భూములు, ఎలాంటి భూమి కానీ ఏం లేదు. అది కూడా జస్ట్ గవర్నమెంట్ భూములనే మరి బోటు మీద గూడంలో జస్ట్ వీళ్ళు గుడిసెలు వేసుకొని బతికిరు. మామూలు చెరువులో నీళ్లు, మంచి నీళ్ళు ఎడ తెచ్చుకుని ఎడ తాగేది? చెర్ల బావి తోడి, మోతాదు బావి తోడి అన్నకెళ్ళి చెర్ల మామూలుగా ఈ గూడెం వాళ్ళందరూ కూడా బావి తోడితే అందులో ఊరిన నీళ్ళే, ఆ చెరువుల నీళ్లు, ఆ నీళ్ళనే తెచ్చుకొని తాగేటోళ్ళు. మామూలు మరి స్నానాలకు అంటే వేరే ఇట్లా నీళ్లు ఎడ దొరికేది? అయ్యేనా అక్కడి నుంచి వచ్చేదా? చెర్లన్నా లేకుంటే అట్టపోతే ఆగుపంటి ఊరలకెళ్ళి తెచ్చుకొని స్నానాలకు వాటికి అక్కడనే చేసేది, వచ్చేది. మరి ఆ తర్వాత అంటే మరి వ్యవసాయం అంటే వేరే వాళ్ళది బట్టిగా పాలకు మక్తకు చేయడం అనేది, పాలకు మక్తకు చేసేది. తాళ్ళు ఎక్కేది అట్నే, తాళ్ళు ఎక్కితేనే ఉండేది. తాళ్ళు బంద్ పెట్టకపోయేది, తాళ్ళు ఎక్కేది. కళ్ళు గిరాకీ ఉండేదా అసలు? కళ్ళు అంటే ఎట్లుండేది? సీసాకి ఎన్ని పైసలు వచ్చేది? ఎట్లా వచ్చేది? సీసా పావుల సీసా ఎక్కడ? షేర్ ముంతలే అంటే ముంతలు లొట్లు. ఏమైనా కుమ్మరోళ్ళు మామూలుగా అంటే ఒక తాటి మరి వృత్తి చేసే వాళ్ళకు, మరి గీత కార్మికులకు షేర్ ముంతలు, 2 షేర్ల ముంత, 3 షేర్ల ముంత, 4 షేర్ల ముంత, లొట్టి, వీళ్ళందరికీ అంటే అన్ని వృత్తుల వాళ్ళతో ఇలా లింక్ ఉంటుంది. ఎందుకంటే కుమ్మరోళ్ళు ఇప్పుడు తాళ్ళు, కుండలు, ముంతలు కావాలి. కమ్మరోళ్ళు ఏమో మరి వీళ్ళు కోసే కత్తులకు నూరేది కదా కమ్మరోళ్ళు. సరిచిచ్చేది. 2 అరకలు 2 అరకల పాసులు అయినాయి. ఇక ఆ నుంచి ఇంకోటి కొని ఇక మంది సార్ అనేది 2 ఎకరాలు 3 ఎకరాలు చేసి అది ఎకరానికి ఇక అన్నీ అట్లా మొత్తం మీద మక్తకు పాలకు చేసుకుంటాం. మరి ఎడ్ల బండి ఎప్పుడు చేపించినవా? కమ్మరోలు చేసేదా అప్పుడు? కమ్మరోలు కనకాయ ఉండే ఎడ్ల బండి తుమ్మచ కట్టి వాళ్ళే చేసేది. అంటే 500 ఇస్తే బండి చేసేది. ఇప్పుడు ఎడ్ల బండి మొత్తం మరి ఎడ్ల బండి మీద మళ్ళీ పొలం దున్నేది, ఎడ్లతోటి కిరాయిలు, పెంటలు కొట్టుడు, మట్టి కొట్టుడు, ఏదైనా ఇల్లు కడుతుంటే మట్టి కొట్టుడు. మరి అక్కడి నుంచి బోటు మీద కూడా నుంచి మరి ఊళ్ళోకి ఎప్పుడు వచ్చినావు? ఊళ్ళకు మేమందరం పుట్టినాకనే పుట్టినాక నేను అప్పుడు ఎన్ని ఏళ్ళు ఉన్నాను? చిన్నగానే ఉండొచ్చు. 84లో ఇక్కడికి వచ్చినాం. నాదైతే 81 డేట్ ఆఫ్ బర్త్. పర్ఫెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే అప్పుడు రాసి పెట్టలేదు. కాకపోతే పల్లె పేరు ఎక్కించింది మాత్రం 81. కాకపోతే ఇక్కడ మాత్రం ఒక మొగరానికి, మా ఇంటి మొగరానికి రాసిర్రు 84 అని. కాబట్టి 84లో మేము ఇక్కడికి మునిపంపుల అంటే ఆ బోర్డు మీద కూడా హామ్లెట్ నుంచి మునిపంపులకు రావడం జరిగింది. వీటికి వచ్చి అటు ఇటు ఇక ఇంత ఇల్లు కట్టాలంటే ఇక చేతిలో బండి ఉండి బెచ్చే అడ్వాన్స్ దొరికేది. ఆ శివుని కాడ వడ్రోళ్ళు ఇక బెచ్చ కొట్టుకొచ్చేది, రాయి వాళ్ళే వేసేది. దాని పేరేం పేరు ఉండే
ఉన్నాయి ఆ వడ్రోళ్ళు. ఉమ్, వాళ్ళు రాయి మామూలుగానే వేసే పెద్ద రేట్లు ఏమంత లేకుండే. ఉమ్, 50, 100కు మంచి రాయి ఉమ్, గణేట్ రాయి వేసేది. ఉమ్, ఇక రాయి కొట్టుకుంటా వాళ్ళు రాయి కొట్టేది, నేను అందించేది. ఉమ్, చాలా ఆయన ఉమ్, జలరాములు ఉమ్, ఆయన మంచి పర్ఫార్మెన్స్ బాగా చేసేది. ఆ, ఇక ఆయన గుత్తకిస్తే ఆయన ఇది బంట ఆయన ఉమ్, ఇద్దరు ఇక కట్టిర్రు మంచిగా. ఉమ్, ఇది కట్టిర్రు వేసి ఇక పెంకిల్లా అదే వెంకటేళ్ళు. తెచ్చుకొని ఇక వేసినాక ఉమ్, ఇక కమరోళ్ళు అది కనకాయ ఉమ్, అనంతరాములు ఉమ్, ఈ వెంక నడుచు ఉమ్, వచ్చి రీపరు దూలాలు అన్ని పెట్టుడు వాటిని ఇక్కడ కట్టుకున్నాక కొద్ది రోజులకు ఉమ్, చిన్నగా అటు ఇటు జర చేయి తిప్పుకున్నాం. సంవత్సరం 2 సంవత్సరాలకు. ఉమ్, ఇక నుంచి అసలు భూమి ఏమైనా చూసుకున్నాం. భూమి ఉమ్, ఏమైనా చేస్తే బాగుందంటే ఈడ అవసరమైనది బావి చేస్తున్నాం. ఉమ్, బావి ఉంటే ఉమ్, 2 ఎకరాలు బారేది. ఆ, ఇక అది కొట్టుకుంటా బావి చేసుకుంటా ఉమ్, పొలం దొరుకుంటా ఇక్కడ తాళ్ళు ఎక్కేది అది చేసుకునేది. ఉమ్, ఇక చిన్నగా ఆయన కూరే భూమిని ఇట్లా అమ్ముతా అని అంటుండ్రు ఉమ్, అని ఒక కాపాడని చెప్పిండు. ఉమ్, చెప్తే గోపాలు ఈ మంచి పొలాలు ఎంతకని చేస్తావు, ఉమ్, ఈ వీడు కూరే అమ్ముతా అంటుండు 10 ఎకరాలు ఉమ్, తీసేస్తామని అంటుండ్రు. అంటే మరి ఎట్లా అంటే ఉమ్, 10 ఎకరాలు 1,00,000 చెప్తుండు. 1,00,000 మన తాడు ఉన్నాయే ఉమ్, అని అటు ఇటు 35-40 వేలలో అప్పుడు 10 ఎకరాలు ఒకటే చెలక అంతా రాళ్ళు జస్ట్ ఒకటి ఖాళీగా దుబ్బా చెలక లాగా మొత్తం చెట్లు చేమ అట్లా ఉండేది. ఇది తీసుకున్నాక ఇతర అవసరం ఉంది. ఇది ఇడిచిపెట్టినాక తర్వాత కూడా ఇక్కడ బావికి ఎక్కువని బావి తోడించిన అంటే మళ్ళీ తర్వాత మేము అందులో బోర్ వేస్తే ఆ బోరు గిన్నెని పోసేది అనుకుంటా. ఫస్ట్ బోర్ వేస్తే గిన్నెని పోసేది. అంటే మామూలు ఆందాలు అప్పుడు ఫస్ట్ అయితే చెలక మరి ఆందాలు అవి ఇవి బాగా వేసేది. అప్పుడు నాగలి అప్పటికే మేము ఇక్కడ చెలక భూములు మామూలు మేము బోటు మీద గూడెంలో మాకు చెప్పినట్టు నాన్న చెప్పినట్టు పశువులు బర్రెలు అక్కడ ఇల్లు అక్కడ కిరాయిలకు దున్నేది. మళ్ళీ నువ్వు ఇక నాన్న అసలు యాక్చువల్గా అయితే మా పెద్దన్న చేసిండు. ఆ తర్వాత మా పెద్దన్న కొన్ని రోజులు బసల కాడు ఉన్నాడు, నాగలు తిన్నాడు. ఆ తర్వాత ఆయన బొంబాయి కూడా మధ్యలో పోవడం జరిగింది. మళ్ళా చిన్నన్న నేను ఇట్లా మేము కూడా పొలం దున్నేది. అంటే ఇక మమ్మల్ని మా పెద్దన్న అయితే బడికి రెగ్యులర్ గా అయితే పోలే, చదువుకోలేదు. కాకుంటే అక్కడ వేరే ఒక ఆయన ఆల్రెడీ ఒకసారి వీడియోలో చెప్పడం జరిగింది. జంగాల్లో ఒక ఆయన చదువుకున్న ఆయన మా అన్నకు అది ఇది చదువు నేర్పేదేట. మరి అట్లా మా అన్న పుస్తకం చదవడం రాయడం కూడా మా అన్న కూడా అప్పుడు నేర్చుకుండు. కాకుంటే మిగతా ముగ్గురం మేమైతే బడికి పంపించడం జరిగింది. మా పెద్దన్న చిన్నన్న నాకంటే పెద్ద ఆయన ఒక 10th చదివి బంద్ చేసి ఆయన లారీ ఫీల్డ్ లో ఆయన వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నేను 7th క్లాస్ లో ఉన్నప్పటి నుంచే మరి పొలం దున్నడం ఇవన్నీ కూడా స్టార్ట్ చేసిన. మరి నాయన తాళ్ళకు పోయి మరి పొద్దున్నే 5 గంటలకు చీకటి మొకానే మామూలుగా నువ్వు తాళ్ళకు కట్టుకునేది కదా. నేను తాళ్ళకు కట్టుకొని మరి నేను అరక దున్నేది. మళ్ళీ పొలం నాయన తాళ్ళు ఎక్కి వచ్చిన తర్వాత నాయన మళ్ళీ ఎమ్మటే తాళ్ళు ఎక్కి అప్పటిదాకా ఎక్కి వచ్చి కూడా మళ్ళీ ఎమ్మటే ముస్తా తెడిచి మళ్ళీ నాగలి పట్టాగానే అప్పుడు నేను బయటకు ఇక ఊరికొచ్చేది. అట్లా రన్నింగ్ చేసుకుంటూ వచ్చి మరి అట్లా 5 కిలోమీటర్స్ దాదాపు 2-3 కిలోమీటర్లు ఉంటుంది మా చెరువు. అక్కడ మా పొలం చెరువు కింద, చెరువు దాటిన తర్వాత పొలము. ఆ పొలం కానించి మళ్ళీ ఊళ్ళో దాకా రన్నింగ్ చేసుకుంటా మరి అప్పుడు అసలు చెప్పులు కూడా సరిగా ఉండకపోయేది. మరి కాళ్ళతోటే అలా రన్నింగ్ చేసుకుంటూ వచ్చిన సందర్భం. ఆ తర్వాతనే మళ్ళీ అలా నాగలో ఫిట్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. మళ్ళీ ఒకవేళ స్కూల్కి కూడా ఇక లేటుగా పోతే అక్కడ సారు ఆ గ్రౌండ్ కూడా మాది పెద్దగా ఉండేది. అక్కడ 3-4 రౌండ్లు కొట్టించేది. అలా
రౌండ్లు కొట్టడం, ఆ తర్వాత కొద్దిగా ఎప్పుడు చూసినా సాధ్యమంతగా లేటుగా పోవడం అనేది ఇక అది బాగా అలవాటు అయిపోయింది. దునకం అక్కడ నుంచి ఇంత దూరం రావడం, దాంతో నేను ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ మళ్ళీ గేమ్స్లో కూడా నేను 5 కిలోమీటర్ల రన్నింగ్, 1500 మీటర్స్ రన్నింగ్ పోటీలలో మరి హర్యానా, భోపాల్, ఢిల్లీ ఇట్లా ఈ ప్రాంతాలకు కూడా పోయి నేను ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్లో మరి నేషనల్ లెవెల్లో కూడా రన్నింగ్ అథ్లెటిక్స్లో కూడా మరి పూణేలో వాలీబాల్ చిన్నప్పటి నుంచి ఆటలు కూడా బాగా ఆడేది. కాకపోతే నాకు సమయం అయితే దొరకకపోయేది. ఎప్పుడు పశువులు బార్లు ఇవి ఉండడంతో మరి ఎప్పుడు మరి బావి దగ్గరికి పోవడం, పొలం పసల కాడికి పోవడం, మా తాతతోటి వాళ్ళతోటి మరి ఏట్లో మేపడం, ఆ ఏట్లోనే చెలిమలు తీసుకొని మధ్యాహ్నం అక్కడ టిఫిన్ కట్టుకొని పోతే ఆ చెలిమ తీసుకొని ఇసుకల ఆ నీళ్ళే ఏట్లో ఇప్పుడు మూసి అని ఉంది, ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే ఆ మూసి నీళ్ళే మరి చిన్నప్పుడు మరి అవే నీళ్లు తాగేటోళ్ళం. తాగి అక్కడ పసల కాడికి పొద్దుగాల పోతే మళ్ళీ సాయంత్రం దాకా మధ్యాహ్నం అక్కడ అనగా సాయంత్రం పసలను తోలి మళ్ళీ ఇటు వచ్చేది. మరి సమయం అయితే చాలా ఎప్పుడూ దొరకకపోయేది. ఎప్పుడో ఒకసారి బడికి పోయినప్పుడే ఆ బడిలోనే ఎక్కువ ఆటలు ఆడేది. ఎప్పుడో ఒకసారి సమయం దొరికితే మాత్రం ఇక నిరంతరం ఎన్నో ఊర్లలో టోర్నమెంట్లలో అంటే ఫిజికల్ ఫిట్నెస్ అలా కష్టం చేయడం అనేది నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అయింది. తర్వాత మా ఇంట్లో అందరూ కూడా పని చేశారు. ఆ తర్వాత అందరూ కష్టపడ్డారు. పిల్లలు పెద్దగానే వాళ్ళు తెలివితో రాగానే వాళ్ళు కూడా కష్టపడ్డారు. వ్యవసాయానికి వ్యవసాయం చూసుకునేది, అట్లా బడికి పోయేది, బండి కొట్టేది, పెంట కొట్టేది, కిరాయిలకు మాకెప్పుడు కిరాయిలకు ఎవరెవరు అడుగుతుండేది. మళ్ళీ నాగలు కూడా మేము వేరే వాళ్ళ పొలం దున్నేది. ఇలా 2 అరకలు 3 అరకలు మాకు అట్లా ఉంటే అసలు నాటేస్తే ఒక కూలీలతో నార్మల్ దున్నిన దాకా కూడా మరి అట్లా దున్నేది. అలా వేరే వాళ్ళ కూడా మొత్తం 1 ఎకరం పట్టుకుంటే వాళ్ళకు మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం నాటేసిన దాకా కూడా మేమే దున్ని ఇయ్యాలన్నట్టు వాళ్ళకు. అట్లా గొర్రు, నారు అంచుడు అన్నీ దాదాపుగా వర్క్ అయితే బాగా చేసేది. అలా మొత్తం ఎప్పుడు చూసినా పెంట కొట్టుడు ఇట్లా దాదాపుగా. ఆ తర్వాత నాకు సరే ఉద్యోగం రావడం అంటే టీటీసీ పోవడం, అలా ఉద్యోగం అక్కడికి పోయిన తర్వాత నాకు ఖాళీగా దాదాపు నాకు వర్క్ అనేది పెద్దగా ఉండకపోయేది. కాబట్టి సరే అక్కడ కూడా చాలా కష్టపడి మరి లైబ్రరీకి వెళ్ళడం, అంటే బుక్స్ కొనిచ్చే పరిస్థితి కూడా అంత ఆర్థిక పరిస్థితి కూడా లేకున్నా కానీ అక్కడ ఉన్న లైబ్రరీ బుక్స్ అవి చదువుకుంటూ మరి నేను తర్వాత టీచర్గా కావడం. అప్పుడు చాలామంది మరి ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ దాదాపుగా చాలా మందితోటి నేను ఎడ్ల బండి అయితే మరి కిరాయిలు పోయి చిట్యాల దాకా కూడా ఎడ్ల బండి పొద్దుగా పోతే చిట్యాలంటే 13-14 కిలోమీటర్లు కూడా మేము ఒడ్లు వేసుకుపోయి అమ్మి మళ్ళీ వచ్చేది. శామగడ్డ వేసినాము, తర్వాత పత్తి చేను వేసినాము, మామిడి తోట పెట్టినాము. మామిడి తోట పెడితే ఆ గొర్రెలు ఆ మేకలు కావాలి చుట్టూ కంపేసినా కానీ ఇప్పుడు ఒకసారి అవి పోయేది, వాటి కావాలి ఉండేది. వాటికి మొత్తం నీళ్లు పోసి మరి తోట పెంచడానికి ప్రయత్నం చేసినా కానీ చివరికి మామిడి తోట కూడా దక్కలేదు. ఆ తర్వాత అనేక ఇప్పుడు నాన్న చెప్పినట్టు పెద్ద బావి తోడిచ్చినాం. ఇక బోరు సరిగా పడతలేదు అని చెప్పేసి ఆ 10 ఎకరాల చెలకల్ని మరి బావి తోడిచ్చి ఆ తర్వాత కాపాయి నుండి అన్నాడు బావి తోడితేనే బాగుంటారు గోపాలు. ఈ బోర్లు గీర్లు అప్పుడు బోర్లు ఎక్కువ లేస్తలేరు. బావి తోడితేనే బాగుంటారు అంటే నీ బావి కాబట్టి ఆయన కొన్నాడు. ఆయన కొన్నది ఒక కోంటోది. అది కొంటే ఆయన బావి చూసిన అందులో నీళ్లు సరిపోని అప్పుడు ఈ బావి తోడి అంటే మళ్ళా మన ఆయన అప్పుడు బావి తోడిచ్చేటప్పుడు సరే చాలా ఖర్చు కూడా అయ్యింది. మరి నానేమో వేరే కాడ తాళ్ళ జీతం పోయేది. మరి అంటే గూడెం రంగమ్మ గూడెం అని ఇప్పుడు ఎన్ఆర్ఎం కక్కిరిని హామ్లెట్ అది మరి ఎన్ఆర్ఎం దగ్గర ఉంటది. అక్కడ మా వేరే తాత వాళ్ళది మామూలు ఉంటే మా తాత మా నాయన వాళ్ళ పెద్ద ఆయన మామూలు ఉంటే అక్కడ మొత్తం మీద తాళ్ళు ఎక్కేది. మరి పొద్దుగాల పోయి రాత్రి పూట మళ్ళా వచ్చేది. కొన్ని రోజులు మొత్తం అక్కడ కూడా ఉన్నాడు. మరి ఆ టైంలో మరి ఇక్కడ దాదాపు మా పెద్దన్న కూడా వేరే తాళ్ళ జీతం అని ఆయన మా అన్న కూడా పెళ్లి చేసుకున్న తర్వాత వేరే అక్కడ దూరం పోవడం జరిగింది. ఇక్కడ ఎక్కి మళ్ళీ అక్కడ ఎక్కి అట్లా ఉండేది. కొన్ని రోజులు పొద్దుగాల పోతే పొద్దుకి అట్లా వచ్చేది. మరి అలాంటి సందర్భంలో మొత్తము మరి నేను మరి మా తమ్ముడు దాదాపు పొలం దున్నటం కానీ మామూలు పొలం అంతా అచ్చుకట్టినాం కూడా మేము. మామూలు ఇప్పుడు ట్రాక్టర్లతోటి వాటితోటి అచ్చుకట్టినాం. ఇప్పుడు అచ్చుకడుతున్నారు కానీ అప్పుడైతే పెద్ద రేకు ముద్దు వాటితోటి
మళ్ళా జక్క యాదిరెడ్డి అని ఆయన దగ్గర కూడా తీసుకొచ్చి ఆ జక్క యాదిరెడ్డి అని ఆయన దగ్గర రేకు ముద్దు ఇట్లా ఉండేది, ఆ ఎడ్లకు కట్టి మొత్తం మట్టిని మొత్తం ఇక్కడ ఇట్లా వంపు ఉన్నది అక్కడ ఆ గడ్డ నుంచి వంపులకు మట్టి పోయటము ఇట్లా పొద్దుగాల కడితే మరి నాగలు కూడా అంటే ఆందాలు వేసేది, పెసర్లు వేసేది, పత్తి చేను వేసినాం మొత్తం చెలక దున్నేటప్పుడు పొద్దుగాల లేవంగానే మామూలు అప్పుడు ఇప్పుడంటే ఇప్పటికీ నేను ఛాయ్ తాగాను, మా ఇంట్లో మా ఇద్దరు పిల్లలు కానీ నేను కాబట్టి అప్పుడు 10th క్లాస్ దాకా కూడా ఈ నాగలు దున్నేటప్పుడు కానీ అప్పుడు బాగా చాలా అంటే ఛాయ్ ఈ మొత్తం ఛాయ్లో రొట్టె మా అమ్మ పొద్దుగాల నేను ఒక రొట్టె చేస్తే అందులో వేసుకొని తిని పోయి మొత్తం నాగలి దున్నేది, ఆ మొత్తం ముట్టి దుబ్బలో నడిచేటప్పుడు కాళ్ళు కూడా విపరీతంగా నొచ్చేది, ఎందుకంటే మట్టిలో నడవాలి ఇట్లా అవి దున్నేటప్పుడు. మరి 11 గంటల దాకా 12 గంటల దాకా అట్లా దున్నేది, పత్తి చేనులకు మందు కొట్టినాము, ఇక శామగడ్డ వేసినాము, అన్ని రకాల పంటలు కూడా జొన్నలు సద్దలు ఉలువలు ఇలా అనేక రకాల పంటలు వేసేది నిరంతరం. మళ్ళా పసుల కాడికి అంటే ఇక మామూలుగా నాన్న ఏంటంటే తాళ్ళు ఎక్కాలి, మళ్ళా మధ్యాహ్నం మళ్ళీ రాగానే అరక దున్నటము, పసలకు నీళ్ళు తాపడం, మేపడం, గడ్డి వేయడం, మళ్ళీ 4 గంటల రాత్రే లేచేది. మామూలు ఎప్పుడు లేచేది నువ్వు రెగ్యులర్గా? 3-3కే లేచేది. 3కి లేచి అప్పుడు కరెంట్ ఉండేది, ఇప్పుడున్నట్టు ఉండకపోయేది, సింగిల్ ఫేజ్ పోయి గుడిసెకాడ వండుకోను, ఆ కరెంట్ రాగానే ఇక బుగ్గ వేసుకునేది, బుగ్గ బంద్ కాగానే మళ్ళీ పోయి మళ్ళా మోటార్ పెట్టుకునేది, ఆన్య చేసేపు వండుకునేది. మడి పట్టంగానే చీకటితోనే మళ్ళీ పోయి 4కి 4:30కి ముస్తాడు కట్టుకునేది, పోయేది అక్కడనే తాళ్ళు ఎక్కేది, మడి ఇది మేసేసిపోయేది, మళ్ళీ మడి ఇవాళ దున్నాలి ఉండేవి. అదే తెల్లార వరకు మళ్ళా అరక అప్పుడు 2 అరకలు కూడా మేము కట్టేది ఒకేసారి, ఒక అరక కాకుండా 2 అరకలు కట్టి మళ్ళీ నేను ఇంకొక అరక ఇట్లా పట్టుకునే వరకు మళ్ళీ నాయన వచ్చేది, ఇంకో 2 అరకలు ఒకేసారి అట్లా కట్టి కూడా మళ్ళీ దవదవ దున్నడం అట్లా చేసేది. నాకు బడి టైం కాగానే నేను అరకన ఆపేసి నేను వచ్చేది, మిగతా అంతా నాన్ననే దున్నుకుంటూ ఉండి 11 గంటల దాకా 12 దున్నుకొని మళ్ళీ అరక ఇప్పి వాటిని అడిగి గడ్డేసి మళ్ళీ ఈయన జరసేపు మళ్ళీ మధ్యాహ్నం కొద్దిసేపు 1 గంట సేపు పడుకున్నా కానీ పడుకొని మళ్ళీ అన్నం తిని మళ్ళీ తాళ్ళకు మళ్ళీ పోతూనే ఉండేది. అట్లా నిరంతరం మళ్ళీ 12కి ఇట్లా ఏడ్చేది, 1 గంట సేపు మేపేది, పసలను కూడా మళ్ళా పసలను మేపాలి కాబట్టి మళ్ళా పసల కాడ ఉండేది. అసలు నిరంతరం ఇక ఎప్పుడు కొద్దిసేపు కూడా ఖాళీ సమయం అనేది ఉండకపోయేది అన్నట్టు, ఎప్పుడు కూడా పనే ఉండేది. మామూలు మాకు పెద్ద కాలువ ఆసిఫ్ నగర్ కాలువ ఉంటుంది మళ్ళీ మా పొలం కాడికి ఇప్పుడు ఈ పోవడానికి, దాన్ని దాటుకుంటూ పోవాలి. మా అమ్మ అయినా కానీ ఇట్లా దాటుకుంటూ పోయేది. అసలు ఇక అమ్మ కూడా నిరంతరం చాలా అంటే పసలు మేపడం కానీ, తర్వాత ఇప్పుడు కళ్ళు అమ్మడం అంటే కళ్ళు సీసలు ఇవ్వటం అందరికి, మళ్ళీ ఈ పనులు కళ్ళు మోసుకొచ్చి మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు మరి మేమంతా మోగోళ్ళం అక్కడి నుంచి 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ నుంచి కూడా 10 సీసలు అంటే ఒక పటవ లాంటిది ఎత్తితే అక్కడి నుంచి 2-3 కిలోమీటర్లు మరి ఇట్లా ఎత్తుకొని కూడా వచ్చేది. మొత్తం ఈ మాడ ఇట్లా మంట మండేది. తర్వాత మేమే వరిసేనులు కూడా మేమే పోసుకునేది. అప్పుడు తెలంగాణ కూడా పోయి వరి కోసేది, మామూలుగా కూలోళ్ళు కొన్ని సందర్భాలు దొరికేది, కొన్నిసార్లు మేమే ఎక్కువ కోయటం, మళ్ళీ వాటిని మొత్తం మోపులు కట్టి మళ్ళా పడుగులాగా ఇట్లా పెట్టడం, బంతులు కట్టేది. మళ్ళా పొద్దుగాలనే రాత్రి 2 గంటల రాత్రే లేపుకొని ఎడ్ల బండి ఆ పాసలను తీసుకొని మమ్మల్ని లేపుకొని పోయేది. అంత నిద్రలనే ఇక లేచి ఆ బండిలోనే వండుకోరా అది అని ఆ బండిలో వండుకోబెట్టి తీసుకొని పోయినాక ఆడ మొత్తం పసలను బంతి కట్టి తెల్లారి వరకే మొత్తం తొక్కియాలి ఒకసారి, మళ్ళా అంతా మళ్ళేసి మళ్ళా తొక్కియాలి. 10 గంటల వరకు కూలీలు వచ్చేసరికి అలా రాత్రి 2-3 గంటల నుంచి మొదలు పెడితే పొద్దున దాకా పసలతోటి ఆ తొక్కిస్తే ఆ ఒడ్లు రాలేదు, మళ్ళీ ఆ ఒడ్లను పడుగు తీసేసి అవన్నీ ఇక అనేక కష్టాలు అయితే అప్పుడు పడ్డాం. మరి తాళ్ళు మళ్ళీ ఎప్పుడు దాకా ఎక్కినవు? ఇక దాదాపుగా మా అమ్మ చనిపోయిన దాకా కూడా ఎక్కిండు. ఇంకా 2 ఏళ్ళు ఎక్కినా, 2014లో ఇంకా 2-3 ఏళ్ళు కూడా తాళ్ళు ఎక్కిండు. సరే ఇప్పుడు మాత్రం తాళ్ళు అయితే ఏమి ఎక్కట్లేదు. సరే ఆ మధ్యలో కూడా అనేక ఆరోగ్య సమస్యలు కూడా వచ్చినాయి. ఒకప్పుడు తాడు మించి కూడా
పడ్డావు కదా ఒకసారి తాడు మించి పడ్డాడు, పండ్లు ఇట్లా రివర్స్ వచ్చి ఇళ్ళకెళ్ళి తలకాయ కొంచెం నరుసు దెబ్బతిన్నాయి, అక్కడ బాగా మధ్యలో తిమ్మిర్లు వచ్చేది, అంటే ఫిట్స్ లాగా వచ్చేది. తర్వాత దానికోసం కూడా అనేక మందులు వాడడం జరిగింది. పోతనే పడిపోయేది ఊరికనే. అట్లా జస్ట్ అలాంటిది అంటే ఒకేసారి తాడు ఇట్లా రివర్స్గా ఇట్లా పడ్డాడంట. పడ్డప్పుడు ఆ గుత్తితోటి కాలు పైకున్నాయి, తలకాయ వచ్చి మామూలుగా తాడుకు గుద్దుకుంది. అలా అప్పుడు ఇక్కడ నరుసు దెబ్బతినడం, దాంతో ఇప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు అయితే వస్తున్నాయి. సరే మామూలుగా ఇంతకుముందు చెప్పినట్టు నిరంతరం కష్టం చేస్తున్నాయి కాబట్టి రాత్రి 2 గంటలకు 3 గంటలకు బీడీలు తాగడం అనేది బాగా ఎప్పుడు అలవాటు చేసుకున్నావు బీడీలు? బీడీలు చేసుకున్నావు చిన్నప్పుడు ఎప్పటి నుంచి? ఎప్పుడే మొదలు పెట్టినప్పుడే, వ్యవసాయం మొదలు పెట్టినప్పుడే చిన్నగా ఆ బీడీ కాల్చుకునేది, నాలుగు దున్నుకుంటా అట్లా బీడీలు తాగడం. ఇక ఇప్పుడేమో డాక్టర్లు బీడీలు తాగొద్దు, మందు తాగొద్దు అవన్నీ ఏమో ఖచ్చితంగా చెప్తున్నారు. కాకుంటే అవి పూర్తిగా అవి బంద్ చేయలేని పరిస్థితులలో మరి ఆరోగ్యం అయితే కొంచెం సరే ఇబ్బందిగా అనేక మందికి ఉంటున్నాయి. సరే దానిలో భాగంగా మరి నిరంతరం మళ్ళీ హాస్పిటల్లో తిరగడం, టాబ్లెట్స్ అని ఇంకా రకరకాలుగా అవి వేసుకుంటూనే మరి ఇప్పుడైతే ప్రస్తుతం కాలం అయితే గడుపుతుండు. మా చెల్లె గీత మరి దాదాపుగా అంటే అమ్మ నాన్నలతోటి నిరంతరం ఇక్కడే ఉండేది. మేము ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అంటే 2002లో ఉద్యోగం వచ్చినాక కూడా సరే మేము దూరం పోయినాం. డైట్లో 2000 నుంచి 2 సంవత్సరాలు నల్గొండలో ఉన్న ఇలాంటి సందర్భంలో మరి అమ్మ నాన్నలకు తోడుగా అమ్మ నాన్నలకు సాయం చేసుకుంటూ చెల్లె ఉన్నది. చెల్లె పేరు మామూలుగా గీత, ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.